మీడియా సోదరులందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో చూస్తే ప్రజలకు తప్పుదోవ పట్టించేటటువంటి ఒక రాజకీయ కుట్రకు కుతంత్రాలకు మారుపేరైనటువంటి ఒక ఫేక్ పార్టీ రాష్ట్రంలో ఒక ఫేక్ రాజకీయాలు చేస్తూ ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ ఈరోజు ఒక కొత్త నాటకాన్ని రోడ్ల మీద ప్రదర్శిస్తూ ఉన్నారు. పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి, దానికి కూటమి ప్రభుత్వం బాధ్యత అని చెప్పి కొత్త నాటకానికి తెరలేపినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. నేను జగన్మోహన్ రెడ్డి గారికి సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాను. ఈరోజు ప్రపంచంలో పెరిగినటువంటి అంతర్జాతీయంగా పెరిగినటువంటి ముడి చమురు ధరలు ఎందుకు ధరలు పెరిగాయో నీకు తెలుసు. ఈరోజు యుద్ధం కారణంగా ఈరోజు ప్రపంచంలోనే అన్ని దేశాలలో కూడా ముడి చమురు ధరలు పెరగడం వలన ఆయా దేశాలలో పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినటువంటి మాట వాస్తవం. ఈరోజు డాలర్ మారకం విలువ ప్రభావం కూడా ఇంధన ధరల మీద పడతా ఉంది. కానీ ఈరోజు ఫేక్ ప్రచారాలకు అలవాటు పడినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాలో అబద్ధాలను ప్రచారం చేయడంలో వైసీపీ పార్టీ దివాలా కోరు రాజకీయాలకి ఇంతకన్నా నిదర్శనం ఇంకేమీ లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అధికారంలో ఉన్నప్పుడు పన్నులు మాత్రం మోయించావు, ప్రజలపైన పన్నులు వర్షం కురిపించావు. ఇప్పుడేమో ప్రజల పక్షాన మాట్లాడుతున్నట్టు రాజకీయ కపటత్వానికి పరాకాష్ఠగా ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. 5 సంవత్సరాల పాటు ఒక్క ఛాన్స్ అని అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల పాటు ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేసి ఇప్పుడు నీతులు చెప్తా ఉంటే నీ మాటలు నమ్మే స్థితిలో ఎవరైనా ఉన్నారా అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. గత 5 ఏళ్ళు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థని కుక్కల చింపిన విస్తరగా తయారు చేసినటువంటి మీరు ఆదాయాన్ని పెంచే మార్గాల్ని అన్వేషించకుండా, ఆదాయాన్ని పెంచకుండా అప్పులు చేసి నేనేదో పప్పుకూడు వండానని చెప్పి ప్రజల్ని ఏమార్చి నీ సొంత మీడియాలో ప్రచారాలు చేసుకొని రాజకీయ మాయాజాలాలకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాధనాన్ని 5 ఏళ్ల పాటు సుమారు 10,000 కోట్ల రూపాయలు వాలంటీర్లు అనేటటువంటి ఒక ఆలోచన విధానం ద్వారా ప్రజాధనాన్ని లూటీ చేసి ఈ రాష్ట్రాన్ని లక్షల కోట్ల రూపాయల అప్పులు ఊబుల్లోకి నెట్టి ఈరోజు నువ్వు మొసలి కన్నీరు కారిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు నువ్వు చేసినటువంటి విధ్వంసాన్ని మర్చిపోలేదని చెప్పి మరొక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి గుర్తు చేస్తా ఉన్నా. మీరు అధికారంలోకి రాకముందు 2014-19లో ఒక్కసారి మనం చూస్తే 5 ఏళ్లలో పెంచినటువంటి పెరిగిన పెట్రోల్ ఛార్జీలు కేవలం 13 రూపాయలు. ఆ రోజు 2018లో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలు పెంచితే ఆనాడున్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో 2 రూపాయలని తగ్గించినటువంటి విషయాన్ని కూడా ప్రజల్ని ఎప్పుడూ చెప్పకుండా మీరు దానిని దాచిపెట్టి మీరేదో ప్రజల్ని పెట్రోల్ డీజిల్ ధరని పెంచలేదు అన్నట్టుగా మాయ కబుర్లు చెప్తా ఉన్నావే. నీ మాయ మాటలను నమ్మే స్థితిలో నీ గొడ్డల పార్టీ చేసేటటువంటి ఫేక్ ప్రచారాల్ని ఈరోజు వాస్తవాలు ఏంటో ఈ రాష్ట్ర ప్రజానీకానికి తెలియజేస్తూ ఉన్నారు. 5 సంవత్సరాల కాలంలో కేవలం 13 రూపాయలు మాత్రమే పెరిగాయి.
కేంద్ర ప్రభుత్వం ఆనాడు పన్నులు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిన ₹2 తగ్గించినటువంటి రాష్ట్ర ఆదాయం నుంచి తగ్గించినటువంటి ప్రభుత్వం నాటి తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు 5 ఏళ్లలో 22% మాత్రమే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగితే 2019-24 మధ్య 5 ఏళ్లలో మీరు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ఛార్జీలు ₹41 పెంచావు. తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో 5 ఏళ్లలో ₹13 పెంచితే నువ్వు 2014-19-24 మధ్యన మీ ప్రభుత్వ కాలంలో మీరు పెంచినటువంటి పెట్రోల్ డీజిల్ ధరలు ₹41. ఆ పెట్రోల్ డీజిల్ ధరలు ఎలా పెరిగాయి? వాటి శాతం చూస్తే 61%. మరి ఈనాడు కూటమి పాలన అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ 2 సంవత్సరాల కాలంలో ₹1 కూడా నిన్న మే 26వ తారీఖు వరకు ₹1 కూడా పెంచలేదు. మేము మీలాగా రోడ్డు సెస్ పెంచలేదు, మీలాగా మేము వ్యాట్ ట్యాక్స్ని పెంచలేదు. మీరు చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలన్నా ఈనాడు మీరు చేసినటువంటి విధ్వంసం వలన రాష్ట్ర ప్రభుత్వానికి వెసులుబాటు లేకుండా పోయింది. ఈరోజు 2026 మే 26వ తారీఖు నాడు పెట్రోల్ డీజిల్ ధరలపైన ₹3 పెంచితే పెట్రోల్ డీజిల్ ధర 2024 జూన్ 12వ తారీఖు నాటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ₹110, డీజిల్ ధర ₹98. ఈరోజు దాదాపు 2 సంవత్సరాలు పూర్తయ్యేటటువంటి దశమాంకంలో ఈరోజు ₹3 పెంచితే పెట్రోల్ ధర ₹113, డీజిల్ ధర ₹101గా పెరిగింది. ధరల పాపం పెంచినటువంటి పాపాల భైరడువి జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ పెట్రోల్ డీజిల్ ధరలపైన ₹3 పెరిగాయన్నా దానికి కారణం ఈరోజు గల్ఫ్, ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం వల్ల సంభవించిందే తప్ప రాష్ట్ర ప్రభుత్వం 1 పైసా కూడా పెంచలేదని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. ఒకసారి మనం చూస్తే అధికారంలోకి ఆనాడు 2019లో వచ్చిన మరుక్షణం 31% ఉన్నటువంటి వ్యాట్ ట్యాక్స్ని 35% పెంచావు. అలాగే డీజిల్ పైన 22.25% ఉన్నటువంటి డీజిల్ పైన వ్యాట్ ట్యాక్స్ని 27% పెంచావు. ఆనాడు సామాన్యుడు నడ్డి వరిచింది మీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. అంతటితో ఆగకుండా లీటర్కి అదనంగా ఫిక్స్డ్ వ్యాట్ని అలాగే రోడ్ సెస్సుల్ని కూడా పెంచి ప్రజల జేబులు ఖాళీ చేసింది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. రోడ్ల అభివృద్ధి పేరుతో పెట్రోల్ డీజిల్ పైన రోడ్ సెస్సును పెంచి ఆ తర్వాత మరలా ₹2 పెంచి సెస్ విధించి ₹1,000 కోట్ల దోచుకున్నది మీరు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాను. రోడ్ సెస్ వేశావు, ₹1,000 కోట్ల ట్యాక్స్లు వసూలు చేశావు. ఒక్క రోడ్డైనా ఈ రాష్ట్రంలో ఒక్క గొంతైనా పూడ్చావా నీ 5 సంవత్సరాల పరిపాలన అని చెప్పి అడుగుతా ఉన్నాను. నేను వైఎస్ఆర్సీపీ శ్రేణులకు ఒక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు ఈరోజు ర్యాలీ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరికి వెళ్ళి చేయాలి. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం 1 పైసా పెంచలా. ఆనాడు 2019-24 మధ్య కాలంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి రోడ్డు సెస్ పేరుతో వ్యాట్ ట్యాక్స్ల పేరుతో పెంచి ఈ పక్కనున్న రాష్ట్రాలనే కాకుండా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల కన్నా ఎక్కువ ధరలు పెట్టి అమ్మాడే. మీరు అందరూ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు ధర్నా చేయండి, జగన్మోహన్ రెడ్డిని నిలదీయండి. మీకు దమ్ముంటే, మీకు చావుంటే, మీలో నిజాయితీ ఉంటే, మీదొక రాజకీయ పార్టీగా అని మీరు భావిస్తే, ఒక రాజకీయ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలుగా ప్రజలకి సేవ చేయాలనే ఆలోచన మీలో ఉంటే
మీరందరూ కలిపి వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఇంటి ముందు తాడేపల్లి ప్యాలెస్ ముందు ధర్నా చేయండి. ఈరోజు ఒక్క పైసా కూడా పెంచనటువంటి ఈ కూటమి ప్రభుత్వ కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రోడ్ల మీద తిరగడం కాదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈరోజు అంతేకాదు, వైసీపీ పాలనలో చూస్తే ఆంధ్రప్రదేశ్లోనే అత్యధిక పెట్రోల్ డీజిల్ ధరలు ఉన్న రాష్ట్రంలో ఆనాడు ఒకటిగా మార్చారే. పక్కనున్న యానాం, పక్కనున్న కర్ణాటక, పక్కనున్న తమిళనాడు, పక్కనున్న ఒరిస్సాతో పోలిస్తే లీటరుకు 5 రూపాయల నుంచి 10 రూపాయలు అదనంగా వసూలు చేశారే. మీరా ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయని చెప్పి ధర్నాలు చేసేది? దానిని ఏమంటారు? ఫేక్ ప్రచారం అనరా అని చెప్పి అడుగుతా ఉన్నారు.